వెల్కమ్ టు పూరా లోకల్. కాంగ్రెస్ కంచుకోటపై కాషాయం జెండా ఎగరబోతోందా? ఒకనాడు కమ్యూనిస్టులకు కేర్ ఆఫ్ గా ఉన్న ఆ ఖిలా గత కొన్ని ఏండ్లుగా ఆ ఇద్దరు బ్రదర్స్ ఏలుతున్న పరిస్థితి. అటు కమ్యూనిస్టులను ఇటు కాంగ్రెస్ ను కాదని భువనగిరి ఓటర్లు కమలం వైపు ఉన్నారా అంటే అవుననే తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోరును కొనసాగించే లక్ష్యంతో ముందుకు పోతున్న కాంగ్రెస్ భువనగిరి సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో ఒక చోట మినహా మిగిలిన స్థానాల్లో పరాభవం పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పూర్వ వైభవాన్ని తిరిగి సాధించే పనిలో పావులు కదుపుతోంది. అదేవిధంగా తొలిసారి కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఇలా పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్ గా తీసుకుని ప్రధాన 3 రాజకీయ పార్టీలు ముందుకు పోతున్నాయి. భువనగిరి పార్లమెంట్ పై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. రాష్ట్రంలోనే 6 జిల్లాల్లోని 7 నియోజకవర్గాలతో కూడిన అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం భువనగిరి కావడంతో ఈ సెగ్మెంట్ లో కూడా తమ జెండా ఎగరవేసేందుకు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గం, సిద్దిపేటలోని చేర్యాల వరకు విస్తరించిన భువనగిరి లోక్సభ స్థానాల్లో పార్టీల అభ్యర్థులు తమ భవిష్యత్ తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ పోటీ పడుతున్నారు. వీరిలో ఇద్దరు బీసీ అభ్యర్థులు కాగా ఒక్కరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. నర్సయ్య గౌడ్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో అనుబంధం ఎక్కువగానే ఉంది. అయితే బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఇద్దరు బీసీ అభ్యర్థులు బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో నువ్వా నేనా అని తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. వారిద్దరి మధ్య కాంగ్రెస్ తరపున చామల కిరణ్ కుమార్ రెడ్డి రావడం, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా మారింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 16 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. భువనగిరి, ఆలేరు, నకరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఇబ్రహీంపట్నం, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గెలవగా మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. వారిలో నకరేకల్ నియోజకవర్గానికి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, క్యామ మల్లేష్ తో తలపడనున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి భువనగిరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను ఒక్కసారి పరిశీలిస్తే 2006 నుంచి 2010 వరకు యూత్ కాంగ్రెస్ జాతీయ విభాగంలో టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా పనిచేశారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యక్ష పర్యవేక్షణలో 6 రాష్ట్రాల ఇన్ఛార్జ్ జనరల్ గా, సెక్రటరీగా సమర్థవంతంగా పనిచేశారు. 2017 నుంచి టీపీసీసీలో అధికార ప్రతినిధిగా, ఉపాధ్యక్షుడిగా చామల కిరణ్ వర్క్ చేశారు. తొలిసారి ఆయన భువనగిరి ఎంపీగా పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన్ని గెలిపించేందుకు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే భువనగిరిపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ తో రేవంత్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాటకు మాట అన్నట్టుగా ఒకనాడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి నేడు ఒక్కటై స్వయాన ఇంటికి చేరుకుని భువనగిరి నియోజకవర్గంపై సమీక్ష చేపట్టారు. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు రాజగోపాల్ రెడ్డికి అప్పగించడంతో సీఎం రేవంత్ రాజగోపాల్ నివాసానికి చేరుకుని విజయంపై చర్చించినట్టుగా తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్థానాన్ని చేజార్చుకోవద్దని సీఎం సూచించారు. జిల్లా ఏర్పడక ముందు నుంచి భువనగిరిపై
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పట్టుంది. లోక్సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులు 2 సార్లు ఎంపీగా గెలవడం, మధ్యలో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవడంతో పట్టు మరింత పెరిగింది. కాంగ్రెస్ లో కోమటిరెడ్డి సోదరుల కోసం పనిచేసేవారు ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వెంకటరెడ్డి తన మార్కు చూపించుకున్నారు. 2009లో భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడ్డప్పటి నుంచి జరిగిన 3 ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులే బరిలో నిలిచి 2 మార్లు గెలవడంతో ఈసారి కూడా ఆ కుటుంబం నుంచే అభ్యర్థి ఉంటారని అందరూ అనుకుంటున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ ఎంపిక చేసింది. భువనగిరి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. చామల గెలుపు బాధ్యతను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సీఎం అప్పగించారు. దీంతో అప్పటి వరకు నిరాశతో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కు ఉత్సాహం వచ్చింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తక్కువగా ఓట్లు రావడంతో భువనగిరి ఈసారి చేతికి చిక్కుతుందని కాంగ్రెస్ క్యాడర్ ధీమాతో ఉంది. అటు బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ పోటీ పడుతున్నారు. తన రాజకీయ ప్రస్థానం 1992లో మొదలైంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సేరిగూడ గ్రామానికి చెందిన క్యామ మల్లేష్ ముందుగా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అధిరోహించారు. మొదటిసారి మల్లేష్ స్వగ్రామమైన సేరిగూడలో మొదటిసారిగా పంచాయతీ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. 1992లో మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన 2018లో బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ మన్ననలు పొందుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ భువనగిరిలో గులాబీ జెండా ఎగరవేయాలని ప్లాన్ చేస్తోంది. అధినేత కేసీఆర్ కూడా భువనగిరిపై గురిపెట్టారు. పూర్వ వైభవాన్ని తీసుకురావాలని అటు అధికార కాంగ్రెస్ బీజేపీలను ఢీకొట్టి బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు క్యామ మల్లేష్ ను పార్టీ బరిలో నిలిపిందని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా జగదీష్ రెడ్డికి అప్పగించడంతో ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకు భువనగిరి కిలాపై గులాబీ జెండా ఎగరాలో తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. అన్ని వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలన్న ఉద్దేశంతో కేసీఆర్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారన్నారు. కొంతమంది అవకాశవాదంతో పార్టీని వీడుతున్నారని, అలాంటి వారితో పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనకు సీటు కేటాయించారన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ ను విజయ తీరాలకు చేరుస్తామన్నారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారికి సామాజిక న్యాయం అందాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీ ప్రాంతంలో ఒక మీ సోదరుడిగా, మీ ఒక అన్న తమ్ముడిగా నేను ఎంపీనైతే ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఒక ఎంపీలలాగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నాను. బీజేపీ నుంచి తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బరిలో నిలిపింది. తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించాడు. భువనగిరిలో 2 కోమటిరెడ్డి బ్రదర్స్ ఆనాడు ప్రభుత్వం తరపున ఉండగా కాంగ్రెస్ కంచుకోటలో ఉద్యమాన్ని నడిపిన నేత బూర నర్సయ్య గౌడ్. ఈయన 2013 జూన్ 2న బీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్రం సిద్ధించిన అనంతరం 2014 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలుపొందారు. కాంగ్రెస్ కు కేర్ ఆఫ్ గా నిలిచే కోమటిరెడ్డి బ్రదర్స్ కు తొలిసారి బీసీ నేత విజయం సాధించి ఔరా అనిపించారు. అనంతరం స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్, పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీస్, కన్సల్టేటివ్ కమిటీ ఆన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. అనంతరం 2022 అక్టోబర్ 15న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బూర నర్సయ్య గౌడ్
అక్టోబర్ 19, 2022న ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, బండి సంజయ్, కె లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన నాటి నుంచి క్రియాశీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు. ఇక తాజాగా భువనగిరి అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ ఫస్ట్ లిస్ట్ గా అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన ప్రచారం ముమ్మరం చేశారు. ఇప్పటికే పార్లమెంటరీ స్థాయి విస్తృత సమావేశాలు పూర్తి చేసిన బీజేపీ అనతి కాలంలోనే ప్రధాని మోదీతో భువనగిరి ఖిలాలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. బీజేపీ ఓటు బ్యాంక్ భువనగిరి పార్లమెంటు పరిధిలో అనాదిగా పెరుగుతూ వస్తోంది. ఒకసారి గత ఎన్నికలను గమనిస్తే 2009లో కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నుంచి చింతా సాంబమూర్తి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 45,805 ఓట్లు వచ్చాయి. ఆనాటి మహాకూటమి అభ్యర్థికి 3,63,143 వచ్చిన రాజగోపాల్ రెడ్డి 5,02,605 ఓట్లతో గెలుపొందారు. తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఉమ్మడి అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డికి 1.82 లక్షల ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి గతం కంటే 84,000 ఓట్లు తక్కువగా వచ్చాయి. బీజేపీ ఎక్కువగా ఓట్లు చీల్చింది. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి పివి శ్యామ్ సుందర్రావు ప్రభావం చూపకపోవడంతో 65,222 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండనుంది. కాంగ్రెస్ అభ్యర్థికి అధికారంలో ఉన్న ప్రభుత్వ నేతలు మద్దతు ఉండడంతో ఆయనకు కలిసి రానుంది. బీజేపీ మోదీ చరిష్మాతో పాటు బూర నర్సయ్య గౌడ్ పర్సనల్ ఇమేజ్ ఆయనకు ప్లస్ కానుంది. కమ్యూనిస్టుల కంచుకోటపై కమలం జెండా ఎగరవేసేందుకు బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు క్యామ మల్లేశం, బూర నరసయ్య గౌడ్ ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో ఇద్దరు తమ ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. గతంలో భువనగిరి కాంగ్రెస్ ఖాతాలో ఉండడం, అధికారం లేని సమయంలోనే గెలవడంతో ఈసారి కూడా తమ జెండా ఎగురవేసే లక్ష్యంతోనే ముందుకు పోతోంది. గులాబీ పార్టీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడడం, చిత్తుగా ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా పూర్వ వైభవాన్ని సాధించే పట్టుదలతో ముందడుగు వేస్తోంది. బీజేపీ మాత్రం బలమైన అభ్యర్థులను బరిలో దింపడంతో గెలుపుపై నమ్మకంతో ఎన్నికలను ఎదుర్కొంటోంది. తాజాగా ఓ సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. బీజేపీకి 34.90%, కాంగ్రెస్ కి 33.05%, బీఆర్ఎస్ కి 26.12% ఓట్లు వస్తాయని చెప్పింది. ఇదిలా ఉంటే అన్ని పార్టీలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్ గా తీసుకొని అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగాయని చెప్పవచ్చు. ఇది ఇవాల్టి పూరా లోకల్ స్పెషల్. మరో పార్లమెంట్ సెగ్మెంట్ తో మళ్ళీ కలుద్దాం.